శ్రీకృష్ణుని గీతోపదేశమే ప్రపంచానికి మార్గదర్శమైందని యాదవ సంఘం నాయకులు అన్నారు. కుల మతాలకు అతీతంగా గీతాసారాన్ని ప్రజలు ఆచరిస్తున్నారని అన్నారు. నల్గొండ పట్టణంలోని యాదవ్ సంఘం భవనం వద్ద జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఊట్లు కొట్టే కార్యక్రమం ఆనందోత్సవాలతో జరిగింది. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఊట్లు కొట్టే కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా పలువురు యాదవ్ సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రపంచంలోనే ప్రతి పౌరుడు భగవద్గీతను చదివి శ్రీకృష్ణుడు చెప్పిన మార్గాన్ని అనుసరించాలని కోరారు. గత 40 ఏళ్లుగా యాదవ్ సంఘం భవనం వద్ద జన్మాష్టమి వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నామని, భవిష్యత్తులోనూ ఇలాంటి వేడుకలను మరింత ఘనంగా నిర్వహించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పల్లెపోయిన కాశీరాములు, ఎల్వి యాదవ్, లుడంగి గోవర్ధన్, అల్లి వేణు, బొబ్బిలి గోపాలకృష్ణ, నలమాద గోపాలకృష్ణ, గట్టిగొర్ల సత్యనారాయణ, కాలగాని పర్వతాలు, తరాల పరమేష్, వంగూరి లక్ష్మీనారాయణ, గుండెపోయిన జానయ్య, అజయ్ కుమార్, దాసరి సాయి, ఉత్సవ కమిటీ సభ్యులు పక్కతట్ల వెంకన్న, దాసరి యాదగిరి, పక్కతట్ల శ్రీను, చింతల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా యాదవ సంఘం భవనంలో పెద్ద ఎత్తున కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇటు వేడుకల్ని సుమారు 40 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి మరి మాజీ రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ గారు, మాజీ గొర్రెకాపుల సంఘం కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు గారు తదితరులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఇక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి ముఖ్యంగా ఆనాడు శ్రీకృష్ణుడు, ఎందుకంటే కలియుగంలో రేపు రాబోయే రోజుల్లో కలియుగం ఏ రకంగా ఉంటుందో ముందే ఊహించుకొని కలియుగంలో ఎలా నడుచుకోవాలో అక్కడ తన గీతోపదేశం ద్వారా ప్రపంచానికి తెలియజెప్పడం జరిగింది. అతను ఇచ్చిన గీతోపదేశమే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి అనేక రకాల మార్గాలను చూపిస్తూ సమాజాన్ని ముందుకు వెళ్ళేంగా ముందరికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఈనాడు ప్రపంచ దేశాలు ఈనాడు ఆలోచన చేస్తున్నాయి. కుల మతాలకు అతీతంగా, కులాలు లేవు, మతాలు లేవు, అన్ని కులాలు మతాల వాళ్ళు ఈనాడు గీతోపదేశాన్ని అనుసరిస్తూ ఉన్నారు, ఆచరిస్తూ ఉన్నారు, దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ప్రపంచం నడుస్తుందంటే గీతోపదేశం ప్రకారం నడుచుకుంటేనే ప్రపంచం ముందరికి పోయే పరిస్థితులు ఈనాడు ఏర్పడ్డాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, భారతీయులే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా గీతోపదేశాన్ని చదవాలి, దాన్ని ఆలపించాలి, దాన్ని నేర్చుకొని దాన్ని సమాజంలో ముందుకు వెళ్ళేంగా మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద. ఆ రకంగా ముఖ్యంగా యాదవులందరం కూడా పుట్టినందుకు యాదవ సమాజం తరఫున కృష్ణుని వేడుకల్ని ఘనంగా భవిష్యత్తులో జరుపుతాం. ఇంకా ఇటువంటి వేడుకల్ని భవిష్యత్తులో పెద్ద ఎత్తున తీసుకెళ్తాం. గీతోపదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తేందుకు మీ అందరం కృషి చేస్తాం. ముఖ్యంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోవడం అనేది యాదవ సంఘ భవనంలో చాలా సంతోషకరము. ఈ యొక్క సంఘ భవనంలో యాదవ సంఘము, యాదవ ఉద్యోగ సంఘము, యాదవ మహిళా సంఘము, విద్యా సంఘము అందరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయం చేశారు. ఈ సందర్భంగా ఉట్లు కొట్టే కార్యక్రమంలో 5 బహుమతులు ఇవ్వడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి మాజీ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ గారు మరియు షిప్ అండ్ గోడ్స్ మాజీ చైర్మన్ డాక్టర్ దూదిమెట బాలరాజు యాదవ్ గారు కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో మహిళలు ముఖ్యంగా చిన్న కృష్ణుని మరియు రాధ వేషధారణలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయం చేసినందుకు ఈరోజు
యాదవ సంఘం భవన్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నది. ఈ కార్యక్రమం గత కొన్ని ఏళ్ల నుంచి దిగ్విజయంగా మా పెద్దల మా తండ్రుల కాంచి ఈ కార్యక్రమం జరుపుకుంటూ వస్తున్నాము. ఈ కమిటీ మంచి బ్రహ్మాండంగా చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కృష్ణుని వేషంలో రాధాకృష్ణ వేషంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ బడుగులింగ యాదవ్ గారు, మాజీ చైర్మన్ బాలరాజు గారు, దూదిమెట్ల బాలరాజు గారు ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేశారు. ఈనాడు 40 సంవత్సరాల నుంచి యాదవ సంఘం భవనంలో మరి యాదవ నాయకులు కానీ చీఫ్ గెస్ట్లను పెంచుకొని మరి అలాగూ ఈ యొక్క యాదవ సంఘాల కృష్ణాష్టమిని గౌరవంగా చేసుకుంటూ మరి మన కృష్ణాష్టమిని గౌరవంగా చేసుకుంటూ దీని యొక్కని ఎప్పుడు కూడా దీన అభివృద్ధితో చేసుకునే కార్యక్రమాలు ఉన్నాయి. అందుకని ఖచ్చితంగా ఈ ఒట్లు ఇట్లా కార్యక్రమం చేస్తాం. యాదవ సంఘం తరపు నుంచి అందరూ ప్రజలు కూడా ఇలా పార్టిసిపేట్ చేస్తారు. ఉత్సవ కమిటీ నెంబరు మన అధ్యక్షులు బకటర్ల వెంకన్న కానీ వీళ్ళు కానీ మన ప్రెసిడెంట్ కానీ బడుగులింగే కానీ చీఫ్ గెస్ట్లు ఎవరైనా కానీ ఇక్కడ ఉత్సవాల్లో పాల్గొని ఈ యొక్క అట్టుకొట్టే కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి నల్లగొండలో జిల్లా యాదవ సంఘ భవనంలో ఒక 40 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా ఉట్టుకొట్టే కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నాము. ఇది సమిష్టిగా యాదవుల యొక్క ఐక్యతతోటి ఈ కృష్ణుని యొక్క ఉట్లు కార్యక్రమం చేస్తున్నాము. శ్రీకృష్ణుని భగవాను యొక్క కృపకు నల్లగొండ పట్టణ ప్రజలందరూ కృపకు పాత్రలు కాగలరని మరొకసారి నల్లగొండ పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.